దైవ జనులలో వచ్చే ప్రతి మాట దైవ వాక్కుగా తీసుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, నూతన క్రియలు జరిగిస్తాడు. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ కూడా గట్టిగా పట్టుకొని ఒక వాక్కు జీవితాన్ని చిగురింప చేస్తుంది, ఫలింప చేస్తుంది, మరణములను తప్పించి జీవంలోకి నడిపించగలుగుతుంది. కనుక దేవుని మాటలు, దైవ వాక్కు, ఎందుకంటే దేవుడే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే అది దేవుడే వాక్కు ద్వారా, వాక్యం ద్వారా మన యొద్దకు వస్తూ ఉంటాడు. కనుక వాక్యం ద్వారా దేవుడు మన యొద్దకు వస్తున్నప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఎండిన ఎడారుల్లో కూడా జీవించగలుగుతాం, చచ్చిన శవములను కూడా తిరిగి జీవంలోకి నడిపించగలుగుతాడు. కనుక దైవ వాక్కుని అంతగా మీరు స్వీకరించండి. ఈ సాక్ష్యం ద్వారా ఎవరైనా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా, దేవుని మాటల్ని ముచ్చట్లలాగా పక్కన పెట్టేసినా, విలువ లేకుండా పక్కన పెట్టినా జీవితం ఆశీర్వదించబడదు, గొప్ప కార్యాలు చూడలేరు. దేవుని మాటలు ముందు పెట్టుకొని ముందుకు కొనసాగలిగితే దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి తల్లి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. కాబట్టి సమస్యల్లో కూడా అందరికీ ఉంటాయి, బ్రతికేవాడు గొప్పవాడు, దేవుని ఆధారం చేసుకొని నడిచేవారే గొప్పవారు. కనుక ఇలాంటి జీవితాన్ని కలిగి ముందుకు కొనసాగుదాం.